నవవిధ భక్తి మార్గాలలో భగవంతుని చేరుకోవడానికి మనము మూడవదైన స్మరణం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. స్మరణం. నవవిధ భక్తి మార్గాలలో స్మరణం చాలా ముఖ్యమైనది. ఈ స్మరణానికి మనకి ఎటువంటి ఉపకరణాలు అవసరం లేదు. స్మరించుకోవడానికి ఎటువంటి అవసరాలు లేవు, ఆసనాలు లేవు. ఎందుకంటే ఏ పని చేస్తున్నా కూడా మనసులో స్మరించుకోవచ్చు. దిల్ మే రామ్ హాత్ మే కామ్. ఏ పని చేస్తున్నా కూడా మనసులో ఇష్టదైవాన్ని స్మరించుకునే అవకాశం భగవంతుడు మనకు కల్పించాడు. ఇతరత్ర ఆలోచనలు లేకుండా, హనుమాన్ చాలీసాలో చెప్తారు కదా, ఇతర చింతనలు మనసున్న మోతలు అంటూ. ఆలోచన లేకుండా ఎవరు ఉండరు, ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. కానీ ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా తరిమేసి మళ్ళీ రాముణ్ణే స్మరిస్తూ ఉన్నట్లయితే మనకు క్రమేపీ అలవాటుగా మారిపోతుంది. అది ఈ స్మరణం చాలా సులభమైన ప్రక్రియగా చెప్తారు స్వామి. నిజంగా జరిగిన ఒక సంఘటనని ఇప్పుడు మనము తెలుసుకుందాం. అమెరికాలో ఆల్ డ్రక్కర్ అనే ఒక ఆయన ఉన్నారు, సైంటిస్ట్. ఆయన నాసాలో ఆయన సలహాదారు, అలాగే అమెరికాలో అంతరిక్ష కేంద్రంలో ఆయన ప్రయోగశాలలో పనిచేసేవారు. ఆయన ఒకసారి ఆటవిడుపుగా ఒక చిన్న విమానాన్ని తీసుకుని ఆయన స్నేహితుడితో కలిసి చిన్న విమానాన్ని తీసుకుని వ్యాహ్యాళికి వెళ్ళారు. ఆయన వెడితే కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అకస్మాత్తుగా ఆకాశంలో 1200 అడుగుల ఎత్తు మీద కారు మబ్బులు, వాళ్ళ చిన్న విమానం, ఆ చిన్న విమానానికి ఎదురుగా భయంకరమైన కారు మబ్బులు. వెనక్కి తిరిగిపోదామంటే వెనుక వైపు కూడా ఒక గోడ కట్టినట్టు ఉన్నాయి మబ్బులు. ఇతనికి ఏం చేయాలో తెలియలేదు. ఆల్ డ్రక్కర్కి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పక్కకి తిరిగి చూస్తే తనతో పాటు వచ్చిన స్నేహితుడు ఈ వాతావరణం వచ్చిన మార్పుకి భయపడి స్పృహ తప్పిపోయి పడిపోయి ఉన్నాడు. ఇతనికి ఏం చేయాలో తెలియట్లేదు. కిందకి దిగుదామంటే కొండలు, పర్వతాలు, చీకటి, మబ్బులు. ముందుకు వెడదామంటే మబ్బులు ముందుకు వెళ్ళనివ్వట్లేదు. వాతావరణం పూర్తి అల్లకల్లోలంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ కూడా తగ్గిపోతున్నట్టు తనకు తెలుస్తోంది. ఏం చేయాలో తెలియట్లేదు. విమానం అటు ఇటు ఊగిసలాడిపోతోంది. ఏమీ చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో భగవంతుడిని ప్రార్థిస్తాడు ఈయన. భగవంతుడా, నువ్వు ఏ రూపంలో ఉన్నావో నాకు తెలీదు, నేను చనిపోవడం నాకు ఇష్టం లేదు, నాకు ఇంకా బతకాలనుంది, నన్ను కాపాడు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అరిచి కిందకి ఇలా వంగి చూసేటప్పటికి ఆ మౌత్ పీస్ ఏదైతే ఉంటుందో, రేడియో సిగ్నల్స్ క్యాచ్ చేసే మౌత్ పీస్ ఏదైతే ఉందో అది వేళ్లాడుతూ ఉంది. అది చేతిలోకి తీసుకుందామని వంగేసరికి అది స్విచ్ ఆఫ్ చేయబడి ఉందని తెలిసింది. అది స్విచ్ ఆన్ చేసేలోగా ఒక మాట వినిపిస్తుంది ఆయనకి. నువ్వేం భయపడకు, నిన్ను నేను రక్షించబోతున్నాను, నువ్వు కంగారు పడకు, నువ్వు ఎలా ఉన్నావో అలాగే విమానాన్ని కిందకి దించు అని వినిపిస్తుంది. నీకేం భయం లేదు, నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి గంభీరమైన స్వరం వినిపిస్తుంది. అలా మెల్లమెల్లగా అతను నడిపిస్తూ ఉంటాడు విమానాన్ని. నువ్వు రెనో విమానాశ్రయానికి తీసుకెళ్ళు అంటుంది అశరీరవాణి. ఆ రెనో విమానాశ్రయానికి వెళ్ళాలంటే 30 నిమిషాలు ప్రయాణం చేయాలి. కానీ విమానంలో ఉన్న ఇంధనం 10 నిమిషాలకే సరిపోతుంది. నువ్వు నేను చెప్పేది చెయ్యి అంతే, నువ్వేమీ ఆలోచించకు, నీకేం భయం లేదు అని చెప్పి ఆ ఏదైతే గైడెన్స్ వస్తూ ఉందో అలాగే ఆ విమానాన్ని తీసుకెళ్తూ ఉంటాడు ఆల్ డ్రక్కర్ మహాశయుడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత రెనో విమానాశ్రయం కనిపిస్తుంది ఆయనకి. మెల్లగా విమానాన్ని కిందకి దింపుతాడు. రెనో విమానాశ్రయంలో దిగేసరికి అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. మీరు అసలు ఎలా వచ్చారు, ఇంత పెద్ద తుఫాన్లో ఈ విమానం ఎలా వచ్చింది అసలు అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతుంటే ఇతనికి ఫ్యూయల్ నింపుకుని ఇక్కడి నుంచి మీరు మెక్సికో వెళ్ళిపోండి, ఇక్కడ పరిస్థితులు వాతావరణం బాగోలేదు అంటే వాళ్ళు వెంటనే విమానానికి చిన్న చిన్న రిపేర్లు చేసేసుకుని వాళ్ళు మళ్ళీ బయలుదేరి మెక్సికో వెళ్తారు. ఈ విమానం మెక్సికో దగ్గర ఈ విమానం దిగేసరికి అక్కడ ఒక చాలా పెద్ద ఒక ప్రాంతంలో లైట్లు వెలుగుతూ ఉంటాయి ఒక భవనం లోపల. విమానం దిగి వీళ్ళు ఆ భవనం లోపలికి వెళ్తే ఎవరు పలకరు, పిలుస్తుంటే ఎవరు పలకరు. వీళ్ళు ధైర్యం చేసి లోపలికి వెళ్తారు. ఆ భవనం లోపలికి వెళ్ళేసరికి లోపల భజన జరుగుతూ ఉంటుంది. భజనలో ఒక పెద్ద ఫోటో ఉంటుంది. ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్న ఒక వ్యక్తికి వాళ్ళు హారతిస్తూ ఉంటారనమాట. పరమాత్మ ఎవరో కాదు, మన సాయినాథుడు. ఆ భవనం ఎవరిదంటే రష్యాలో జన్మించి పుట్టపర్తి వచ్చి స్వామి అడుగుజాడల్లో నడిచిన ఇంద్రాదేవి నుయి. ఆమె అక్కడ
ఈ స్వామి భక్తులందరితో కలిసి హారతిస్తున్నది. ఆ తర్వాత ఆయన ఆమెను కలవడము, ఆమె పరమాత్మ గురించి చెప్పడము, పుట్టపర్తి గురించి ఆయన తెలుసుకోవడము, భారతదేశం రావడం జరుగుతుంది. ఆల్డ్రకర్ మహాశయుడు పుట్టపర్తి వస్తారు. పుట్టపర్తి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు. కానీ ఆల్డ్రకర్ అడగలేదు, స్వామిని అడగడు, నువ్వే కదా నాకు సహాయం చేసింది. ఎందుకంటే స్వామి పలకరించి మాట్లాడినప్పుడు ఈయనకి ఆ కంఠస్వరం గుర్తొచ్చింది. ఏదైతే విమానంలో వినపడిందో అదే కంఠస్వరం ఈయనకి వినపడి ఇంకా అడగక్కర్లేదనుకుంటాడు. ఎవరిని అడిగి నిశ్చయం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆల్డ్రకర్కి అర్థమవుతుంది. అప్పటి నుంచి స్వామి అనుగు శిష్యుడు భక్తుడు అయ్యాడు ఆల్డ్రకర్ మహాశయుడు. ఇది స్మరణం వలన వచ్చిన ఆయనకి అందిన అద్భుతమైన నిదర్శనం. నవవిధ భక్తులలో స్మరణం గురించి తెలుసుకున్నాం కదా. ఎటువంటి పరిస్థితుల్లో ఏ పేరుతో అయినా కానీ ఎక్కడైనా కానీ భగవంతుని స్మరిస్తే ఏ ఏ పేర్లతో పిలిస్తే ఆ రూపాలతో నేను వచ్చి నిన్ను ఆదుకుంటానని భగవంతుడు భగవద్గీతలో మనకు ప్రతిజ్ఞ చేశాడు. అలాగే పరమాత్మ సాయి పరమాత్మ కూడా ఆల్డ్రకర్, ఎక్కడ ఆల్డ్రకరు ఎక్కడ పుట్టపర్తి స్మరించినంతనే దత్తుడు చెప్పినట్టుగా స్మర్తుగామి సనోవతు, నేను వచ్చి నిన్ను రక్షిస్తాను అంటాడు దత్తుడు. స్మరించుకుంటేనే చాలట. అటువంటి దత్తుడు మన సాయి పరమాత్మ. ఓం శ్రీ సాయిరామ్.